పద్మ విభూషణ్ మెగాస్టార్ డాక్టర్ చిరంజీవి బ్లడ్ బ్యాంక్ స్ఫూర్తి దేశానికి ఆదర్శంగా నిలిచిందని అఖిల భారత చిరంజీవి యువత వర్కింగ్ ప్రెసిడెంట్ మేకల రవీంద్రబాబు కితాబిచ్చారు. ప్రాణాపాయ స్థితిలో అవసరమైన రక్తం అందక అసువులు బాసే అభాగ్యుల్ని కల్లార చూసి చలించిన చిరంజీవి 30 ఏళ్ల క్రితమే హైదరాబాద్ లో బ్లడ్ బ్యాంకు స్థాపించి యావత్ మానవ సమాజానికి దార్శనికునిగా నిలిచారని కొనియాడారు. పద్మ విభూషణ్ మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వారోత్సవాలు గుంటూరు జిల్లాలో ఘనంగా కొనసాగుతూ ఉన్నాయి. ఈ వారోత్సవాల్లో భాగంగా సోమవారం జెడ్పీ ప్రాంగణంలో రెడ్ క్రాస్ సొసైటీ భవన్ లో అఖిల భారత చిరంజీవి యువత వర్కింగ్ ప్రెసిడెంట్ మేకల రవీంద్రబాబు ఆధ్వర్యంలో స్వచ్ఛంద రక్తదాన శిబిరం జరిగింది. ఈ సందర్భంగా మేకల రవీంద్రబాబు మీడియాతో మాట్లాడారు. ప్రతి సంవత్సరం మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వారోత్సవాలు వైభవంగా నిర్వహించుకుంటున్నామని పేర్కొన్నారు. ఇందులో భాగంగానే వారం రోజుల పాటు పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. అదేవిధంగా మంగళవారం పొన్నూరు ఆంజనేయ స్వామి దేవస్థానంలో 1,00,000 ఆకుపూజ, అదే రోజు రాత్రి గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద 2,000 మందికి భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నామని వివరించారు. చిరంజీవి అభిమానులుగా ఆయన ఆశయాలను ముందుకు తీసుకువెళ్లటమే లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో కాటూరి వెంకటేశ్వరరావు, గిడుతూరి సత్యం, యుగేందర్ నాయుడు, యుఎస్ నుంచి వచ్చిన కళ్యాణ చక్రవర్తి, హరిచందన తదితరులు పాల్గొన్నారు. రెడ్ క్రాస్ సొసైటీలో అఖిల భారత చిరంజీవి యువత వర్కింగ్ ప్రెసిడెంట్, అలాగే సమాజ సేవా కార్యక్రమాల స్ఫూర్తి ప్రదాత శ్రీ మేకల రవీంద్రబాబు గారి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయటమైంది. ఈ రక్తదాన శిబిరంలో అనేక మంది చిరంజీవి అభిమానులు పాల్గొని దీన్ని విజయవంతం చేశారు. అలాగే గుంటూరు జిల్లాలోని చిరంజీవి యువత ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి. గుంటూరు జిల్లాలో శ్రీ మేకల రవీంద్రబాబు గారి ఆధ్వర్యంలో గత 3 రోజుల నుంచి సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి. దీన్ని కొనసాగింపుగా రేపు పొన్నూరు ఆంజనేయ స్వామి ఆలయంలో అభిషేకం, అలాగే ఎల్లుండు పుస్తకాల పంపిణీ పేద విద్యార్థులకి, అలాగే 22వ తారీఖున గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్లో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. దీన్ని ఇలా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్న శ్రీ మేకల రవీంద్రబాబు గారి ఆధ్వర్యంలో మేమంతా పయనిస్తూ ఆయన చేసే ప్రతి కార్యక్రమంలో మా వంతు భాగస్వామ్యంగా మేము పాల్గొంటామని చెప్పి తెలియజేస్తూ ముగిస్తున్నాను. మెగాస్టార్ డాక్టర్ చిరంజీవి గారి జన్మదిన వేడుకలు గుంటూరు జిల్లా సైతం రాష్ట్ర వ్యాప్తంగా వారోత్సవాలు నడుస్తున్నాయి. ఈరోజు 5వ రోజుగా గుంటూరు జిల్లాలోని అభిమానులు వచ్చి ఇక్కడ మెగాస్టార్ చిరంజీవి గారి ఆశయ సాధన కోసం చేస్తున్నటువంటి మహా ఉద్యమంలో భాగంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. మెగాస్టార్ చిరంజీవి గారు ఏ ఆశయంతో ఆదర్శంతో ఈ యొక్క ఉద్యమాన్ని ప్రారంభించారో సుమారుగా 30 ఏళ్ల క్రితం అది మహా ఉద్యమంగా తయారై అభిమానులు వేలాదిగా రక్తదానం చేయటం, చిరంజీవి గారికి ఎంతో ఉన్నత స్థితిమైనటువంటి మంచి పేరు ప్రఖ్యాతి తెచ్చారు మెగాస్టార్ అభిమానులు సేవకులుగా మారి. ఈ సందర్భంగా గుంటూరులో రెడ్ క్రాస్ సొసైటీలో ఈరోజు అనగా 19th సోమవారం రెడ్ క్రాస్లో రక్తదాన శిబిరం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి కాటూరి వెంకటేశ్వర గారు ముఖ్య అతిథిగా విచ్చేశారు. అలాగే ఈ రక్తదాన శిబిరంలో అభిమానులతో పాటు చాలామంది హాజరై ఇక్కడ రక్తదాన శిబిరం కొనసాగుతుంది. ముఖ్యంగా 2 విషయాలు చెప్పాలి. మెగాస్టార్ చిరంజీవి గారు ఒక ఆదర్శనీయుడిగా చెప్తున్న సందర్భంలో అబ్దుల్ కలాం లాంటి వ్యక్తి ఆయన బ్లడ్ బ్యాంక్ వచ్చి నువ్వు చేస్తున్నటువంటి సేవ చాలా చాలా గొప్ప సేవ చేస్తున్నావు దేశానికి, రాష్ట్రానికి అని ఆయన్ని అభినందించడం జరిగింది. అలాగే ఈ దేశంలో ఉన్నటువంటి ప్రధానమంత్రులు, రాష్ట్రపతులందరూ కూడాను మెగాస్టార్ని ఎన్నో సందర్భాల్లో అతన్ని అభినందించడం జరిగింది. అలాగే ఇప్పుడు ఈరోజు ఈ కార్యక్రమం కేవలం ఒక ఇండియాలోనే కాదు, విదేశాల్లో కూడా రక్తదాన శిబిరం జరగడం చాలా ఆశ్చర్యపరుస్తుంది. చిరంజీవి గారి పేరు ప్రఖ్యాతులు దశ దిశలుగా కన్నాంతరాల్లో వ్యాపించి ఉంది. కాబట్టి అందరూ కూడా రక్తదానం చేయడానికి సిద్ధంగా ఉండి నేను సైతం పాల్గొనే సందర్భంలో